పెసర పునుగుల పులుసు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. రోటిలో రుబ్బి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా విలేజ్ ఇల్లు. ఈరోజు పెసర పునుగుల పులుసు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు 4 గంటలు నానబెట్టుకోవాలి, నూనె, 1 టమాటా, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, 2 ఉల్లిగడ్డ, కారం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని రోటిలో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ముందుగా 4 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకుందాం. ఈ పెసరపప్పుని కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఈ పునుగుల్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకొని అలాగే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి.
బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న పెసర పునుగులు వేసుకొని ఉడికించుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఉండే పెసర పునుకల పులుసు రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.